మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం 52.5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన శ్రీ కనకదుర్గ అన్నప్రసాద సదనం మరియు శ్రీ దుర్గా భవానీ మహాప్రసాద భవనంలను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి శాశ్వతంగా ప్రారంభించారు. అంతకు ముందే శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజాప్రతినిధులు మరియు ఉన్నతాధికారులతో కలిసి నూతన భవనాలను భక్తులకు అంకితం చేశారు. ఈ సందర్భంగానే 2వ ఘాట్ రోడ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలానే 2వ ఘాట్ రోడ్ నిర్మాణానికి అవసరమైన చర్యలను పరిశీలించి త్వరితగతిన నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా కుమ్మరిపాలెంలో ఉన్న 3 ఎకరాల టీటీడీ స్థలాన్ని తీసుకుని దుర్గమ్మ భక్తుల కోసం వినియోగిస్తామని మంత్రి తెలిపారు. ఆ స్థలంలో 7 అంతస్తుల బిల్డింగ్ నిర్మించి అక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్ ను, భక్తుల కోసం గదులను నిర్మిస్తామని తెలిపారు. దీనిలో భాగంగానే కేశఖండనశాల, ఆది శంకరాచార్యుల విగ్రహం ఏర్పాటు వంటి చర్యలు కూడా చేసేందుకు ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగానే కేశఖండనశాల, ఆది శంకరాచార్యుల విగ్రహాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అలానే త్వరలో రానున్న ప్రతిష్టాత్మక దేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవాలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం, పోలీస్, అలానే మున్సిపల్ మరియు రెవెన్యూ విభాగాల సమన్వయంతో పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు నూతన శ్రీ కనకదుర్గ అన్నప్రసాద సదనంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్ తదితరులు భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం మహాప్రసాద భవనంలో పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని వేద పండితుల ఆశీస్సులు పొందారు. ప్రసాద భవనంలో ఏర్పాటు చేసిన ప్రసాద విక్రయ కౌంటర్ వద్ద స్వయంగా నగదు చెల్లించి అమ్మవారి లడ్డు ప్రసాదాలను మంత్రి కొనుగోలు చేశారు. అలానే శ్రీ కనకదుర్గ అన్నప్రసాద సదనం మొత్తం 5,400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ భవనంలోని మొదటి అంతస్తు భోజనశాలలో ఒకే విడతలో 800 మంది భక్తులు కూర్చుని భోజనం చేసే వసతి ఉంది. అలానే శ్రీ దుర్గా భవానీ మహాప్రసాద భవనం మొత్తం 3,600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. 4 అంతస్తులుగా నిర్మించారు. గ్రౌండ్, మొదటి అంతస్తుల్లో ప్రసాద విక్రయ కౌంటర్లు, క్యూ లైన్లు ఉండగా 2వ, 3వ అంతస్తుల్లో పులిహోర, చక్కెర పొంగలి, లడ్డూల తయారీ, ప్యాకింగ్, స్టాకింగ్, అత్యాధునిక వసతులు సమకూర్చారు. ఈ కార్యక్రమంలో విజయవాడ లోక్సభ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్ శ్రీ యార్లగడ్డ వెంకట్రావు, స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ శ్రీ లంకా దినకర్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బుచ్చి రాంప్రసాద్, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ కె రామచంద్ర మోహన్, దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బొర్ర రాధాకృష్ణ, ఆలయ నిర్వహణాధికారి వికే సీనా నాయక్, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో భక్తులు కూడా పాల్గొన్నారు. చేయడం జరిగింది. ముందుగా చూస్తే అమ్మవారి భక్తులు ప్రతిరోజు కూడా రోజు రోజుకి శాతంగా వస్తున్నారు. ఏదైతే దేవాదాయ శాఖ తీసుకున్నారో ఆ రోజు నుంచి అన్ని దేవాలయాలతో పాటు అమ్మవారి దేవాలయాన్ని కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ ఈ 2 భవనాన్ని నిర్మించడమే కాకుండా రేపు రాబోయే కార్యక్రమంలో కూడా అమ్మవారి భక్తులు చూసుకునే విధంగా హాల్స్ కూడా ఏర్పాటు చేయడానికి కమిషనర్ గారు కానీ మంత్రి గారి ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా గత 40-50 సంవత్సరాల అమ్మవారి భక్తులకి చక్కటి అవకాశం రాబోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా గత 4 నెలల నుంచి కూడా కనకదుర్గ అమ్మవారి దేవస్థానం రాష్ట్రంలోనే ప్రప్రథమ సేవలను కానీ నెంబర్ 1 ర్యాంకింగ్ దేవస్థానంగా నిలబడడానికి దేవస్థానం యొక్క కమిటీ చక్కగా నిర్వర్తిస్తూనే కాకుండా దేవాదాయ శాఖ ఉద్యోగస్తులు కూడా పనిచేయడం వల్ల దేవస్థానం గత 4 మొదటి ర్యాంకింగ్ లో వచ్చింది. తప్పకుండా ఏ రోజైనా ఏ నిమిషమైనా భక్తుల సౌకర్యార్థం మంత్రి గారికి చేసే ఏ రోజు కూడా నిరాకు పడకుండా ఇంత విశేష షెడ్యూల్ ఉన్నా కూడా ఇంకా ఏ కార్యక్రమాన్ని గౌరవించినా కూడా మనం ప్రకటిస్తున్నారు. తప్పకుండా విజయవాడ నగరం రాబోయే అమరావతి నగరంలో
దుర్గాల చెంత ఈరోజు అన్నదాన భవనం, అలాగే అవసరమైనటువంటి కోర్టు భవనాల్ని నూతనంగా నిర్మాణం చేసి ఈ నిర్మాణ కార్యక్రమాల్లో పెద్దల అందరితో కలిసి దుర్గా అమ్మవారి యొక్క ఆలయ పాలకవర్గం చైర్మన్ గారు గాంధీ గారు వారి పాలకవర్గం అధికారులు, మా దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ రామచంద్రమోహన్ గారు, పార్లమెంట్ సభ్యులు శ్రీ గారు, అలాగే గ్రామీణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ రామప్రసాద్ గారు, స్వచ్ఛాంధ్ర చైర్మన్ అయినటువంటి పట్టాభి గారు, 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్ గారైన నక్కా వెంకట్ గారు, గన్నవరం శాసనసభ్యులు వెంకట్రావు గారు అందరితో కలిసి ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రారంభించినటువంటి భవనాలు రూపకల్పన గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ భవనాల నిర్మాణం జరగాలి, ప్రతి ఒక్కరికి ఆలయం వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నప్రసాదం వితరణ జరగాలి కదా అని ఆయన ఇచ్చినటువంటి సూచన, ఇచ్చినటువంటి గైడెన్స్ తోటి ఈనాడు ఈ భవనాల నిర్మాణం చేయడం జరిగింది. ఈ భవనాల నిర్మాణానికి సదనం శ్రీ దుర్గా భవానీ మహాప్రసాద భవనం కార్యక్రమాలని ఇవాళ 2 భవనాలని నిర్మాణం చేశారు. కనకదుర్గ అన్నప్రసాద సదనం 26 కోట్ల రూపాయలతో 55,400 చదరపు మీటర్ల విస్తీర్ణంతో ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. అలాగే దుర్గా భవానీ మహాప్రసాద భవనం 26,500 కోట్ల రూపాయలతో 3,600 చదరపు మీటర్ల విస్తీర్ణంతో ఈ భవనం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద ఆలయానికి వచ్చేటువంటి భక్తులు 800 మంది ఒకేసారి భోజనం చేయడానికి అవకాశం ఉన్నటువంటి భవనాలు వాళ్ళ రూపకల్పన చేశామని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క భవనంలో మొదటి అంతస్తులో ప్రసాదం కౌంటర్లతో ఇన్సూరెన్స్ సౌకర్యం, 2-3 అంతస్తుల్లో దాదాపుగా పులిహోర, చక్కెర పొంగలి వంటి మహాప్రసాదాల తయారీ ఇవన్నీ చేసి 52,50 లక్షల రూపాయలతో చేసి ఇవాళ రాబోయే నవరాత్రి ఉత్సవాలకు దీన్ని ప్రారంభించడం. ఇంకా యాంత్రీకరణతో ఈ యొక్క సామర్థ్యం, కోర్టు సామర్థ్యాన్ని పెంచాలి. మెకనైజ్డ్ కిచెన్స్ కావాలి అని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. దీనికి కావాల్సినటువంటి కంపెనీ యొక్క ఆర్డర్ ప్లేస్ చేశాం. వాళ్ళు వచ్చి అన్నీ కూడా కొత్త ఒకేసారి 10,000 మందికైనా భోజనం మెకనైజ్డ్ కిచెన్స్ని ఏర్పాటు చేయాలి. ఈ మెకనైజ్డ్ కిచెన్స్తో పాటు ఈ భవనాలన్నింటినీ పూర్తి చేసి త్వరితగతిన రేపు జరగబోయే నవరాత్రి చేసిన ఒక ప్రయత్నంలో కనకం దుర్గమ్మ వారి సన్నిధికి వచ్చే లక్షలాది మంది భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి ఈ భవనాలని వాళ్ళ భక్తి కేంద్రాలుగా పిలవడానికి వాటిని అన్ని విధాలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు మరికొన్ని కార్యక్రమాలు ఆలయానికి మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 2వ ఘాట్ రోడ్ నిర్మాణం చేయాలని మాస్టర్ ప్లాన్ తీసుకున్నామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు కుమ్మరిపాలెం దగ్గర నుంచి ఎక్కడైతే టీటీడీ స్థలం ఉందో ఆ స్థలం దగ్గర నుంచి దాదాపు 700 మీటర్లు సరిపడే
నుంచి సెకండ్ బ్లాక్ ఫస్ట్ ఎయిర్ప్లేన్ ట్రైన్ దగ్గర హ్యాండింగ్ దగ్గర తీసుకురావడానికి కలపడానికి ఇప్పటికే కన్సల్టెన్సీ ఆర్ఎండ్బి శాఖ వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు నివేదికలు రాగానే టెండర్లు మొదట మాకు కొంత అవాంతరం టీటీడీ వాళ్ళకి ఇక్కడ విజయవాడ నగర వాసులే 2 ఎకరాల 10 సెంట్ల భూమిని వాళ్ళు అక్కడ దానమిచ్చారు. అది ఉపయోగించుకోవాలంటే సోనాల యొక్క పరిమితి మనం నేరుగా ఉపయోగించుకునే అవకాశం లేదంటే టీటీడీ పాలక వర్గం మాకు వాళ్ళు ఒప్పుకుంటే మేము ఇస్తాము. ఇప్పుడు సోనాలతో ఎంపీ గారు మాట్లాడారు, వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మీరు కూడా ఈ సమావేశంలో మాట్లాడతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఒకసారి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఆ 2 ఎకరాల స్థలంలో మల్టీ స్టోరీ కార్ పార్కింగ్, గవర్నమెంట్ టాయిలెట్, దాదాపు 7 అంతస్తులు 8 అంతస్తుల భవన నిర్మాణం చేసి ఒకేసారి రోజు 50,000 మంది వసతి ఏర్పాటు చేయడానికి అన్ని ప్రణాళికలు తయారు చేశారు. అలాగే రాజ్కోట్ మొదటి విగ్రహం టర్నింగ్ దగ్గర ఆదిశంకరాచార్యుల యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేయాలని చెప్పి కంచి కామకోటి శ్రీకాకుళంలో ఒక సూచన ప్రభుత్వానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని తప్పకుండా చేస్తామన్న హామీ ఇవ్వడంతో ఇవాళ దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా తయారు చేస్తున్నాం. 25 అడుగుల విగ్రహాన్ని అక్కడ ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ఆ స్థానంలో పెట్టడానికి ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ప్రణాళికలు సిద్ధమయ్యాయి. త్వరలోనే విగ్రహం అన్ని పీఠాధిపతులు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అలాగే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఈ యొక్క ఇంద్రకీలాద్రి ఎన్ని పక్కన ఉన్నటువంటి కేశఖండానికి వచ్చే దారిలో మున్సిపల్ సైట్ అది వాళ్ళు వాడడం లేదు. గతంలో ఏదో వాటర్ ట్యాంక్ పెట్టారని ఇప్పుడు మేము వాడడం లేదు. ఆ స్థలం మీకే ఇచ్చేస్తున్నామని చెప్పి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ బొమ్మూరు నారాయణ గారు చూసి కమిషనర్ గారికి చెప్పారు. మన ఎండమెంట్ కమిషనర్ గారికి ఎండమెంట్ మున్సిపల్ సెక్రటరీ గారికి కూడా ఆదేశించారు. ఫైల్ ప్రాసెస్ ఆ స్థలం సేకరించిన వెంటనే అధునాతనమైన కేశఖండశాల మనం నిర్మాణం చేయడానికి ఏర్పాటు తయారు చేస్తాం. కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అలాగే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ ని మనం తీసుకురావాలనేటువంటి ఒక తపన కార్యక్రమాలతో మేము ముందుకు వెళ్తున్నాము. కార్యక్రమాలు చేస్తున్నాము. ఇప్పటికే ప్రజలందరూ అనేక విషయాలు ఇవాళ ప్రతి ఆలయంలో కూడా దాదాపుగా 150% భక్తులు పెరిగారనడంలో మనం దుర్గా నవరాత్రుల్లోనే చూసాం. తొలి సంవత్సరానికి 10 సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఇంత ఎక్కువ మంది భక్తులు ఈ ప్రాంతం వాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి వస్తున్న తరుణంలో మనం పెద్ద ఎత్తున అభివృద్ధి కూడా చేయడానికి ఏర్పాట్లు చేస్తాం. ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా నిత్య అన్నదానం జరగాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం చేసే ప్రయత్నం వల్ల 61 ఆలయాలు ఒక్కపూట వారానికి ఒక్కరోజు చేసే కొన్ని ఆలయాలు కలిపితే రోజు సంవత్సరానికి 3 కోట్ల మంది అన్నప్రసాదం తీసుకునే భక్తులు ఇవాళ మన రాష్ట్రంలో మన ఆలయాలకు వస్తున్నారని చెప్పి ఏదో అన్నదానం అన్నప్రసాదం అంటే ఆ స్వామివారి అమ్మవారి యొక్క ఆ దేవేరుల యొక్క నైవేద్యం భక్తితో వాళ్ళకి సమర్పించే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ద్వారా అనేక ఆలయాల ద్వారా 158 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు ఈ అన్నప్రసాదం
చేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. సరే దేవాలయాల వీరందరినీ కూడా డిజైన్ వాళ్ళు ఇచ్చే డిజైన్ ఆధారంగా తప్పనిసరిగా ఏది బెటర్ ఆధారం కలిగితే ఆ బెటర్ డిజైన్ ని ఎక్కువగా తక్కువ అవుతుందని కాదు, భక్తులకి ఉపయోగపడేదేదో దాన్ని నిర్ణయం ఏర్పాటు చేయడం. ఇక రెండవది, అనేక దశాబ్దాలుగా రోప్ వే కనెక్ట్ చేయాలి అనే ఒక మాట మనకు కానీ అనేక సందర్భాల్లో చేయకుండా వదిలేశారు. ఆరంభ పూర్వమే కానీ పని మాత్రం జరగదు. ఇవాళ రోప్ వే కనెక్ట్ చేయడానికి అసలు ఎవరు ఒప్పుకోవాలి? ప్రభుత్వానికి సంబంధం లేదు, ఆలయ పాలకవర్గానికి సంబంధం లేదు. ఈ ఆలయానికి సంబంధించిన ఆగమ పండితులు ఒప్పుకోవాలి. ఆగమ పండితులను అడిగారు, వాళ్ళు దాన్ని ఆమోదించారు. ఈ ప్రత్యేకత జరగలేదు. ఇవాళ ఈ పండితులు ఆగమ పండితులు వేద పండితులు అందరూ తెలిసి పర్వాలేదు, పెట్టుకోవచ్చు, వాళ్ళ అధునాతమైన టెక్నాలజీని వాడుకోవచ్చని వాళ్ళు వాళ్ళు ఒక సమావేశం పెట్టుకున్నాం. రిటర్న్గా మాకు ఆ నోటిఫికేషన్ దాన్ని ఆధారం చేసుకుని దానికి అవసరమైన కన్సల్టెంట్ కూడా మేము ఏర్పాటు చేసి కన్సల్టెంట్ ఇచ్చేటువంటి ఒక యాక్షన్ ప్రోగ్రామ్ బట్టి దీన్ని నిర్ణయం చేయడం. ఒక రోడ్ వేసినా, భవనాలు కట్టినా, ఇవాళ లెక్క మార్గాన్ని ఇంకా అభివృద్ధి చేయాలన్నా దీన్ని ఎవరో ఒకరు ప్లానింగ్ లేకుండా మొదలుపెట్టి ఇక్కడ దింపండి, అక్కడ దింపండి, అక్కడ అందుకని ప్లాన్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వాళ్ళు అలాగే మా మాస్టర్ ప్లాన్ డిజైనర్స్ అందరినీ కూడా కూర్చోబెట్టి డిజైన్ చేస్తున్నారు. ఉన్నటువంటి నడక మార్గాన్ని కూడా వీలైనంత త్వరగా ఫైనల్ డిజైన్ ఇచ్చి వర్టికల్ చేసి నడక మార్గాన్ని కూడా సమపతనం చేయాలి. ఉద్యోగం పెట్టేది రాలేదు, అందరికీ వాదనగా సులభమైన నడక మార్గాన్ని త్వరగా కంప్లీట్ చేయాలని మహామండపం ఉంది కదండి. సార్ ఇలా చూడరా సార్, సార్ ఇలా చూడండి సార్, ఎదురు చూడండి సార్.
మీరు కూడా మాకు సహకరించాలి. సార్ ఏపీ వ్యాప్తంగా లాస్ట్ క్వశ్చన్, ఏపీ వ్యాప్తంగా దేవాలయం చెప్పింది అదే కదా. అది కాదు సార్. అది కాదు సార్.